ఇక్కడ బయట నెయిల్ పాలిష్, ఇక్కడ వెస్టర్న్ నెయిల్ పాలిష్. ఇది బయటిది. బయట నెయిల్ పాలిష్, వెస్టర్న్ నెయిల్ పాలిష్. మరి దీంట్లో ఏం అర్థమైంది? బయట నెయిల్ పాలిష్ మంట మంటున్నది, మన నెయిల్ పాలిష్ ఒకటే చేసిన అవి రెండు కలిసి గమనించిండ్రా? మరి బయట దానికి దీనికి డెఫరెంట్ ఏమనిపిస్తుంది, కానీ మన వెస్టర్న్ నెయిల్ పాలిష్ అనేది మంట మంటలేదు. ఇది మన బయట నెయిల్ పాలిష్ అని మంట మంటుంది కాబట్టి దాంట్లో అంత కెమికల్ ఉండదు. కాబట్టి దీంట్లో ఇంత కెమికల్, బయట దాంట్లో కెమికల్ ఉంది, మన వెస్టర్న్ దాంట్లో కెమికల్ లేదు. కాబట్టి బయట ఏం చేస్తున్నాం మనం లేడీస్ అంటే చాలా ఇండ్లలో పని చేస్తున్నాం, అవునా కదా? చేనులలో చేస్తున్నాం. ఒక ముళ్ళిరిగిన మన ఇండ్లలో పనులు చేసినా ఏళ్ళు అనేది కలుగుతుంటాయి మధ్యలలో. ఒక ముళ్ళిరిగిన కానన్నా ఏం చేస్తామంటే అబ్బా మంటలు వేస్తున్నదని నెయిల్ పాలిష్ పెడతాం, జీడి గింజ అయినా దంచి చుక్క పెడతాం, అవునా కదా? మరి ఇది కూడా ఇంకా మరి బయట దాన్ని కూడా నెయిల్ పాలిష్ ఏం చేస్తామంటే ఏళ్ళల్లో పలిగినప్పుడు నెయిల్ పాలిష్ పెడితే బాగా అవుతుందని, ఇళ్ళలో పని చేస్తే బాగా అవుతుందని వేళ్ళలో పెట్టడం జరుగుతుంది. మరి అది ఏం చేస్తారంటే పెడితే మంట మండుతారు, పగ్గుమని సిమసిమని మంట, అవునా కదా? మరి నేను ఒక డెవల్ చేసి చూపించిన, మరి ఒక ఇద్దరికి చూసిన, మరి అలా ఇండ్లలో పనులు చేసిన వాళ్ళు మరి దీనికి ఏం పెట్టాలి